వెల్కమ్ బ్యాక్ టు ఆరోహి. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ పార్ట్ 1 చూద్దాము. ఫస్ట్ అయితే కింద బ్లౌజ్ క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలి. మన బ్లౌజ్ని కింద ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. సో దట్ మనము కుట్లేసుకోవడానికి ఉంటుంది. బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా దానిపైన కరెక్ట్గా పెట్టుకోవాలి. బ్లౌజ్ అయితే డబల్ ఫోల్డ్లో ఉంది. ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి అటు సైడ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఇంకో సైడ్ మార్క్ చేసుకోవాలి, హ్యాండ్స్ సైడ్. దాని తర్వాత మనకు హ్యాండ్స్ దగ్గర ఎండింగ్ దగ్గర ప్లస్ లాగా, అంటే అక్కడి నుంచి అక్కడి వరకు ప్లస్ మనకు అది ఎక్స్ట్రా వచ్చేసి కుట్టు కోసం అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం. అది 2 to 3 ఇంచెస్ దాకా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ చూసుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గర మనం ఆల్రెడీ మార్క్ చేసిన చోటే క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అవి రెండు జాయిన్ చేయాలి. చేసిన తర్వాత ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకోవడానికి డౌన్లో స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ మార్క్ చేసుకోవాలి. ఇదంతా ఫ్రీ హ్యాండ్ చేసుకోవచ్చు, లేదంటే స్కేల్ యూస్ చేయొచ్చు. స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ కర్వ్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు టేప్తో 1.5 ఇంచ్ పెట్టుకొని ఫ్రెంచ్ కర్ యూజ్ చేసి అయినా లేకపోతే ఫ్రీ హ్యాండ్తో అయినా ఆర్మ్ హోల్ అనేది ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రీ హ్యాండ్తోనే మనము నెక్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అకార్డింగ్లీ కట్ చేసేసేయాలన్నమాట. మనం ఎలా మార్క్ చేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసేయాలి. కట్ చేయడానికంటే ముందు బ్లౌజ్ యొక్క నెక్ దగ్గర మనము కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇట్లా ఫోల్డ్ చేసి చూసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ది నెక్ కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే వస్తుందన్నమాట. మనం మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసేయాలి. మనం ఎక్స్ట్రా పెట్టుకున్నంత వరకు తీసుకెళ్ళి కట్ చేసుకోవాలి. యాక్చువల్గా అక్కడి వరకే ఉంది మన బ్లౌజ్, బట్ మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ దాకా పెట్టుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. మనం అక్కడ కట్ చేసుకుంటే మనకు అక్కడి వరకు స్టిచ్ చేసుకోవాలని ఐడియా వస్తుందన్నమాట. దీని తర్వాత బ్లౌజ్కి ఇంకో సైడ్ ఉంటుంది కదా, 4 ఫోల్డ్స్లో పెట్టాలి. 1 2 3 4 ఓపెనింగ్ సైడ్ ఇటు సైడే ఉండాలి. దీని తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి, దాని తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసి స్టార్ట్ చేద్దాం. హ్యాండ్ని ఏ పొజిషన్లో పెట్టుకోవాలో చూడండి. కింద 1 ఇంచ్ ఎందుకు మార్క్ చేస్తామంటే ఫోల్డింగ్ పర్పస్ మార్క్ చేస్తాం. హ్యాండ్స్ ఫోల్డింగ్ సైడ్ అటు సైడ్ పెట్టుకొని కరెక్ట్గా లెంగ్త్, అది కింద మనం మార్క్ చేసింది ఫోల్డింగ్ కోసం కాబట్టి ఆ మార్కింగ్ పైనుంచి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఓపెనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర, తర్వాత ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది మనకు స్టిచెస్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అన్నమాట. ఇప్పుడు నేను పఫ్ హ్యాండ్స్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి పఫ్ హ్యాండ్స్కి మార్కింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా C టైప్లో కర్వ్ చేసి, ఎందుకంటే మనకి ఇక్కడ పఫ్ వస్తుందన్నమాట. దాని తర్వాత మనం కింద మార్క్ చేసి ఉంటాం కదా, దానికి స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తర్వాత అడ్జస్ట్మెంట్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే
ఈ 4 ఫోల్డింగ్లో ఉన్నదాన్ని హ్యాండ్స్ని కట్ చేస్తున్నాం. కట్ చేసుకున్న తర్వాత మిడిల్ని కట్ చేసుకోవాలి. అది మనకు మిడిల్గా తెలుస్తుంది అనమాట. మార్క్ చేసిన చోట కూడా కట్ చేసుకుంటే అక్కడి వరకు మనం కుట్టుకోవాలనేది మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసినది బేస్ అనమాట. మనము కింద క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి దాన్ని 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి, క్రాస్ కట్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు క్రాస్ కట్టే కట్ చేపిస్తున్నాను కాబట్టి క్రాస్గా పెట్టుకున్నాను. షోల్డర్, ఆర్మ్ హోల్ అన్నీ మార్క్ చేసుకోవాలి. నెక్ మనకి డీప్ ఎక్కువ ఉండదు, బ్యాక్ సైడ్ ఉన్నంత డీప్ ఉండదు కాబట్టి ఫ్రంట్ నెక్ మనకి ఎప్పుడు ఆది బ్లౌజ్లో హుక్స్ ఎక్కడ ఉన్నాయో ఆ హుక్స్ సైడ్ అనమాట. హుక్స్ సైడే మనము నెక్ మెజర్ చేసుకోవాలి. సో ఈ షోల్డర్ దగ్గర నుంచి హుక్స్ దగ్గరికి కరెక్ట్గా మెజర్ చేసుకున్న తర్వాత అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాక మనము ఇది ఎంత ఫోల్డ్ చేసామో ఒకసారి చూడండి. ఇక్కడైతే 2.5 వరకు ఫోల్డ్ చేసుకున్నాము. ఇక్కడ పైన మనకి లెంగ్త్ పెరుగుతుందన్నమాట, ఎందుకంటే నెక్ డెప్త్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ సైడ్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. మనం హుక్స్ల పట్టి పెట్టుకొని 4th హుక్ అనమాట. ఈ క్రాస్ బెల్ట్ దగ్గర 4 హుక్స్లు ఉన్నాయి కదా, కరెక్ట్గా 4వ హుక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి 4th హుక్. మళ్ళీ చూపిస్తాను చూడండి. మొత్తం 4 హుక్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 4th హుక్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎవరి బ్లౌజ్ అయినా ఇంతే అనమాట. ఇది జనరల్గా కటింగ్ అనమాట, ప్రొఫెషనల్ అయి ఉండాల్సిన అవసరం లేదు. షోల్డర్ దగ్గర నుంచి మనకు కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో అక్కడ మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ క్రాస్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేసి నెక్ మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ రిమూవ్ చేసేసి క్రాస్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి. ఇంతే అండి ఫ్రంట్ మార్కింగ్, ఇంతకంటే ఏముండదు. ఇంకా కొంచెం లోతు తీయాల్సి వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకి ఆర్మ్ హోల్ సైడ్ కాబట్టి ఒక 1/2 నుంచి 1/2 ఇంచ్ వరకు లోతు తీసాము. దీని తర్వాత వచ్చేసి కట్ చేసుకోవాలి. వీడియో లెంగ్తీ అవ్వకూడదని కటింగ్ పార్ట్ 1గా, తర్వాత స్టిచ్చింగ్ కూడా పార్ట్స్ వైజ్ అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు నేర్చుకొని ఒకవేళ మీకు నచ్చితే కమెంట్స్లో ఖచ్చితంగా మాకు తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి. ఆరి క్లాసెస్ కూడా, మగ్గం క్లాసెస్ అండి, మగ్గం క్లాసెస్ కూడా మీకు చాలా ఫ్రెండ్లీగా ఈజీగా నేర్చుకునే విధంగా రోజు ఒక టిప్ కూడా అప్లోడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం డాట్స్, బేస్లో వచ్చే డాట్స్ ఒక్కటి
చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఫోల్డింగ్ పైన ఎంత ఫోల్డ్ చేస్తున్నారో చూడండి. ఆ డాట్ దగ్గరికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ డాట్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎప్పటికైనా బ్లౌజ్లో డాట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇప్పుడు మిగిలిన పార్ట్లో మనం ఫస్ట్ క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. 4 పీసెస్ 4 ఫోల్డింగ్స్లో ఉంది. కింద పావించు స్టిచ్చింగ్కి, పైన పావించు స్టిచ్చింగ్కి వదిలేసి కరెక్ట్గా క్రాస్ బెల్ట్ పైన లెంగ్త్ ఎంత ఉందో అంత వేసుకుంటాము. దాని తర్వాత మనకి అదర్ సైడ్ కూడా తక్కువ వస్తుంది. మిడిల్లో ఎందుకంటే మనకి ఖచ్చితంగా కరెక్ట్గా రావాలి కాబట్టి మెజర్మెంట్ మిడిల్లో ఒక చోట, దాని తర్వాత మళ్ళీ ఇంకో చోట మనం ఎక్కడైతే మార్క్ చేస్తున్నామో అక్కడే మెజర్మెంట్ తీసుకోవాలి. తీసుకొని ఇట్లా మార్క్ చేసుకున్నాక ఆ డాట్స్ అన్నీ కలుపుకోవాలి. అసలు బ్లౌజ్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఆది బ్లౌజ్తో ఎలా కుట్టాలి అనే దానికోసం మేము డైరెక్ట్గా కటింగ్ చూపిస్తున్నాము. మీరు ఒకవేళ ఈ కటింగ్ డైరెక్ట్ క్లాత్ మీద చేయడానికి ఇబ్బంది అనిపిస్తే ఒక చార్ట్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ యూస్ చేసి ఫస్ట్ దానిపైన కటింగ్స్ చేసుకొని దాని తర్వాత అది క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోండి. ఈ మిగిలిన బ్లౌజ్ పీసెస్ సెక్యూర్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఉక్సుల పట్టి, తర్వాత కాజా పట్టి,